మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కారు దిగేశారు. రాజీనామా లేఖను గులాబీ పార్టీ హైకమాండ్ పంపించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదన్న ఆయన కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ లో మానసిక క్షోభకు గురయ్యానన్న ఆయన పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసి అవకాశమే దక్కడం లేదన్న రాజయ్య కార్యకర్తల నుంచి తనపై ఒత్తిడి తీవ్రంగా ఉందన్నారు. పార్టీ విధి విధానాలు నచ్చలేదన్న రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రకటనలు చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు వెల్లడించారు. తాను చేసిన త్యాగానికి లైఫ్ లాంగ్ గెలుపోటములతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని, కానీ అలా జరగలేదు అన్నారు. 6 నెలల నుండి నేను మానసిక వేదనకు గురవుతున్నాను. నేను చేసిన త్యాగానికి టీఆర్ఎస్ పార్టీ నేను చనిపోయే వరకు కూడా నాకు టికెట్ ఇస్తూనే ఉండాలి, గెలుపోటములు పక్కకు పెట్టి. నేను 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం కూడా నా సహచరులే. కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని పెట్టినప్పుడు నేను స్పోక్స్ పర్సన్ గా పనిచేశాను. వర్గంతో మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఒక గట్టి నిర్ణయం మాత్రం తీసుకోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అవమానం జరిగినందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తాడికొండ రాజయ్య. తన నియోజకవర్గ ప్రజల మనోభావాల మేరకే నడుచుకుంటానన్న ఆయన అసంతృప్తిగా ఉన్న నేతలను అధికార పార్టీ నేతలు కలవడం సాధారణ విషయమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గతంలోనే పరిచయాలున్న విషయాన్ని గుర్తు చేశారు. 2009లో స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీకి దిగి గెలుపొందిన రాజయ్య తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణకు మద్దతుగా 2012లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఆయన 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం గాను పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ని నిరాకరించింది. ఆయన స్థానంలో కడియం శ్రీహరికిచ్చింది. దీంతో తాడికొండ రాజయ్య అసంతృప్తితో రగిలిపోతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.